Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. సో ఫ్రెండ్స్, ఇది మన చిన్న ఛానల్లో వీడియో అయితే చేశాను. ఆల్మోస్ట్ మన సబ్స్క్రైబర్స్ కూడా బతుకమ్మ వీడియో మీద అయితే వీడియో చేయమని రిక్వెస్ట్ అయితే చేశారు. సో ఈ వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో బతుకమ్మ వీడియో లింక్ అని ఇచ్చిండే గైస్. ఆ లింక్ క్లిక్ చేసుకోండి, డైరెక్ట్ మన చిన్న ఛానల్లోకి వెళ్తుంది. సో ఆ ఛానల్ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్. మంచి మంచి దసరా వీడియోస్ ఇంకా బతుకమ్మ వీడియోస్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా, చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వచ్చేసింది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ ఇష్యూస్ అయితే వస్తాయి గైస్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గాయస్. ఇదే వీడియో నేను ఫుల్గా సాంగ్తో మన టెలిగ్రామ్ ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో రెండింటిలో అయితే సాంగ్తో పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఫుల్గా సాంగ్తో విజిట్ చేయండి. వీడియోకి చాలా బాగా కనెక్ట్ అవుతారు. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయడం మటుకు మర్చిపోద్దు. అండ్ ఇటువంటి మంచి మంచి వీడియోస్, మోర్ వీడియోస్ కావాలనుకుంటే వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీకే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే జాయిన్ అవ్వండి గైస్. అక్కడ నేను వాడిన మెటీరియల్స్, ఇమేజెస్, ఫొటోస్ అన్నీ కూడా అక్కడ ఇస్తున్నాను. చాలా మంది అయితే డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నారు. మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు kinemaster Pro అనే అప్లికేషన్ అయితే ఉండాలి. సో ఈ అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే లింక్ ఇచ్చాను. డిస్క్రిప్షన్లో లేకపోయినా మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను వాడిన అప్లికేషన్ ఇచ్చాను. అక్కడ నుంచి అయినా డౌన్లోడ్ అయితే చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నౌ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నౌ మీద టచ్ చేసి ఇక్కడ 16:9 రేషన్ సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ పెట్టుకోండి గైస్. ఓకే, సో వన్స్ పెట్టుకున్నాక ఇక్కడ మనకు డైరెక్ట్గా బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ అనే ఆప్షన్ లేక వచ్చేసి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో డైరెక్ట్ ఒక వీడియో అనేది ఇస్తాను. ఆ యొక్క వీడియో లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చిందో చూసుకోండి. ఆ లింక్ మీ ట్యాప్ చేస్తూనే డైరెక్ట్ ఒక వెబ్సైట్కి రీడెక్ట్ అవుతుంది. సో ఆ వెబ్సైట్లో వచ్చేసి డైరెక్ట్గా మీకు ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దీనికి ఆ వెబ్సైట్లో మన వీడియోకి సంబంధించిన కొన్ని ఇమేజ్లు ఉంటాయి. అలాగే పైకి స్వైప్ చేయండి. పైకి స్వైప్ చేస్తూనే మీకు కింద గెట్ ఫైల్స్ లింక్, ఆల్ మెటీరియల్స్ లింక్ లేదా డౌన్లోడ్ లింక్స్ అని రెడ్ కలర్లో ఉంటుంది. ఆ లింక్ను క్లిక్ చేస్తానే మీడియా ఫైల్లోకి వెళ్తుంది. అక్కడ నేను వాడిన ఫోల్డర్స్ అన్నీ కూడా ఇచ్చాను. అక్కడ నుంచి అయితే మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ చేసి నేను 20 సెకండ్స్ కాడికి వచ్చేసి నేను ఇక్కడ ఎక్స్ట్రాగా ఉండే ట్రిమ్ మీద టచ్ చేసి ట్రిమ్ టు రైట్ ఆప్ అని ఇచ్చేస్తున్నాను గైస్. ఎందుకంటే మనకి ఎక్కువ లెంత్ పెడితే టైమింగ్ ఎక్కువ అవుతుంది. సో దీనికి ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్ అయితే చేసేసాను. ఓకే, సో ఇక్కడతో మనకు బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే వచ్చేసింది. సో ఇప్పుడు లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఒక దుర్గాజీకి సంబంధించిన ఒక PNG ఇమేజ్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో ఈ ఇమేజ్ లింక్ కూడా చెప్పాను కదా, ఆల్మోస్ట్ అక్కడ ఇచ్చింటే అక్కడ నుంచి మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, సో డౌన్లోడ్ చేసుకోండి. ఆమె ఫోటో అనేది మనకు ఈ విధంగా ఉంటుంది. కరెక్ట్గా ఇక్కడ పెట్టుకోండి. ఓకే, సో పెట్టుకొని ఇదే ఇమేజ్ను కూడా ఆల్మోస్ట్ ఎండ్ వరకు పెట్టుకోండి. ఓకే, సో ఎండ్ వరకు పెట్టుకొని టిక్ పెట్టుకోండి. మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. మళ్ళీ దాంతో పాటే కలిపే ఇంకోటి నేను దుర్గాజీకి సంబంధించిన ఐస్ ఇమేజ్ అనేది ఇస్తాను. ఐస్ అంటే కళ్ళు. ఓకే, సో ఆ కళ్ళు కూడా ఆల్మోస్ట్ మనకు ఒక PNG లాగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఆ ఇమేజ్ కూడా. సో ఆల్మోస్ట్ ఆ ఇమేజ్ను కూడా నేను ఇక్కడ యాడ్ ఇస్తాను. సో మీరే ఆ యొక్క ఇమేజ్ని అయితే మీరు ఇక్కడ యాడ్ పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ యాడ్ పెట్టుకొని కరెక్ట్గా మనకు ఈ సైజులో ఇక్కడ పెట్టుకోండి. ఓకే, సో మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరైనా పెట్టుకోండి గైస్. నేనైతే ఈ లెవెల్లో పెట్టేసి ఇదే ఇమేజ్ కూడా ఆల్మోస్ట్ ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ పెడుతున్నాను. ఓకే, సో టిక్ పెట్టేసి సేమ్ మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ దాంతో పాటే కలిపే ఇంకోటి నేను ఒక PNG నవరాత్రి ఇమేజ్ అనేది కూడా ఇస్తాను. ఈ ఇమేజ్ను కూడా మీరు ఇక్కడ కింద పెట్టుకోండి. కింద పెట్టుకొని ఇదే ఇమేజ్ను కూడా ఆల్మోస్ట్ ఎండ్ వరకు ర్యాక్ చేయండి. సో ఎండ్ వరకు అంటే కొంచెం ఇలా ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం మనకు ఇలా ముందుకే మూవ్ పెట్టుకోండి. ఎందుకంటే మనకు దీనికి కూడా ఇన్ యానిమేషన్లోకి వచ్చేసి పెయిడ్ అనే ఆప్షన్ పెట్టుకోండి. పెయిడ్ ఆప్షన్లో వచ్చేసి మినిమం 2 పెట్టేయండి. ఓకే, సో స్లో మోషన్ వస్తుంది, చాలా అమేజింగ్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి గాయస్. ఇప్పుడు మీ ఫోటోని ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ ఫోటోస్ అన్నీ కూడా PNG లాగా ఉండాలి. ఓకే, సపోజ్ ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఆల్మోస్ట్ నేనైతే ఇతని ఫోటోని సెలెక్ట్ చేసుకున్నా. ఓన్లీ PNG లాగానే ఉంది. మీ ఫోటోకి బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేయాలి. సో అది కూడా మీకు తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లోనే హౌ టు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ అని ఇచ్చా గైస్. ఆ లింక్ క్లిక్ చేయండి. మన ఫోటో బ్యాక్గ్రౌండ్ని చెత్త చెదారం గోడలు ఏ ఉన్నా కూడా విత్ ఇన్ సెకండ్స్లో రిమూవ్ చేస్తుంది. అది ఫుల్ HDలో మన ఫోటో వస్తుంది. ఓకే, సో ఇంకా ఇదే ఇమేజ్ని కూడా
కూడా ఇంత లెంత్ అయితే డ్రాగ్ చేసుకొని సో ఈ ఇమేజ్ను ఫస్ట్ వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేయండి గైస్. ఓకే, సో మీరు కూడా ఎండ్ వరకు అయితే పెట్టుకొని ఇక్కడ టిక్ పెట్టుకోండి. పైన టిక్ ఉంది కదా, టిక్ ఆప్షన్ను మీరు క్లిక్ చేయండి. సో మళ్ళీ అదే ఇమేజ్ మీద టచ్ చేసి ఈ ఇమేజ్ని ఫస్ట్ ఇక్కడ మనకు ఒక సైడ్కి ఇలా స్క్రోల్ అప్ చేయండి. లెఫ్ట్ సైడ్ మనకు తాళం సింబల్ ఉంది కదా, కీ సింబల్ మీద టచ్ చేయండి. టచ్ చేసి కొంచెం ముందుకు మూవ్ చేసి ప్లస్ మీద టచ్ చేయండి. టచ్ చేసి అదే ఇమేజ్ తీసుకొని వచ్చేసి ఇక్కడ మనకు కొంచెం ముందుకు మూవ్ పెట్టుకోండి. ఓకే, సో ఇలా ముందుకు మూవ్ పెట్టుకొని మీకు ఎంత కావాలో అంత లెంత్లో పెట్టుకొని సేమ్ ఇక్కడ కొంచెం ముందుకు పెట్టేయండి. సేమ్ ప్లస్ మీద టచ్ చేయండి. సేమ్ ఆప్షన్ మళ్ళీ మీ ఇమేజ్ని ఇలా కొంచెం ముందుకు మూవ్ పెట్టుకోండి. ఓకే, సో ఇలా మీరు ఎంత మూవ్ ఇస్తారో అంత మూవ్. సేమ్ ఆప్షన్ మళ్ళీ ప్లస్ మీద టచ్ చేసి సేమ్ మళ్ళీ బ్యాకప్ తీసుకోండి. సేమ్ ఇలా ఆప్షన్. ఓకే, సో ఇలా ఫ్రంట్కి ఇలా బ్యాక్ మనం మూవ్ చేస్తూ మళ్ళీ సేమ్ కీ సింబల్ మీద టచ్ చేసి సేమ్ ఇక్కడ లాస్ట్ ఇంతవరకు డ్రాగ్ చేసి సేమ్ ఇక్కడ వరకు డ్రాగ్ అయితే చేసుకోండి. ఓకే, సో చేసేసి టిక్ పెట్టుకోండి. సేమ్ ఫస్ట్కి వచ్చేయండి. మళ్ళీ లేయర్ మీద టచ్ చేయండి. లేయర్ మీద టచ్ చేసి మనకి ఇక్కడ స్టిక్కర్స్ అనే ఆప్షన్ వస్తుంది. స్టిక్కర్స్ ఆప్షన్లోకి వచ్చేసి మనకి ఇక్కడ మిస్టోరియల్ ఫ్లాగ్ అని మనకు ఇది ఒక స్మోక్కు సంబంధించిన ఎఫెక్ట్ అనమాట. ఈ ఎఫెక్ట్ కూడా ఆల్మోస్ట్ మనకు కైన్మాస్టర్ స్టోర్లోనే అవైలబుల్ ఉంటుంది గైస్. అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో స్మోక్ ఎఫెక్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. దానిపైనే మనకు ఒక స్మోక్ వస్తుంది. ఆ స్మోక్ మనకు కావాలి. ఓకే, సో అదే స్మోక్ను ఫస్ట్ వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేయండి. ఓకే, సో ఎండ్ వరకు ర్యాక్ చేసి టిక్ పెట్టండి. అదే స్మోక్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు రొటేట్ అనే ఆప్షన్ ఉంది, రొటేట్ మిర్రరింగ్. సో ఇక్కడ మనకు కొంచెం రొటేట్ అనేది ఇక్కడ మనకు చేంజ్ ఉంది, చేంజ్ చేసుకోండి. ఓకే, సో చేంజ్ చేస్తే మనకు ప్లే చేస్తే చూడండి ఆ యొక్క స్మోక్ అనేది ఇటు సైడ్కి వస్తుంది, అటు సైడ్ ఉండేది. ఓకే, సో ఇంత లెంత్ వచ్చిన తర్వాత మళ్ళీ సగం అంటే మినిమం 3 సెకండ్స్కి గ్యాప్లో మనకు సెంటర్ కట్ చేయండి. ఓకే, సేమ్ మళ్ళీ ఇంత లెంత్ డ్రాగ్ చేయండి. మళ్ళీ ఇక్కడ మనకు సెంటర్ కట్ చేయండి. సేమ్ మళ్ళీ ఇంత లెంత్ డ్రాగ్ చేయండి. మళ్ళీ సెంటర్ కట్ చేయండి. సేమ్ ఇలా మీరు ఎంత లెంత్ వీడియో పెట్టుకుంటారో అంత లెంత్ ఇలా 3 మినిట్స్ కట్ చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే ఆ స్మోక్ ఎఫెక్ట్ అనేది చాలా పవర్ఫుల్ ఉంటుంది. చూడు స్టార్టింగ్లోనే స్మోక్ ఎండ్ అయిపోయింది, అక్కడ మళ్ళీ స్టార్టింగ్ వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మీరు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ అయితే మీరు అప్లై చేసుకొని మనకు చూడనీకి ఎఫెక్ట్ అనేది బాగుంటుంది. ఓకే, సో ఇక్కడతో ఆల్మోస్ట్ అది వచ్చేసింది. ఇంకా లాస్ట్ ఫైనల్గా అన్నీ వచ్చేసాయి. ఇంకేంటి మనకు కావాల్సింది ఫైనల్గా సాంగ్ కావాలి. ఓకే, సో ఫస్ట్కి వచ్చేయండి. ఇక్కడ మనకు ఆడియో అని ఆప్షన్ వస్తుంది. ఆడియో ఆప్షన్లోకి వచ్చేసి కిందికి స్వైప్ చేయండి. ఇక్కడ మనకు ఫోల్డర్స్ అని ఆప్షన్ వస్తుంది. సో ఇంకా ఆడియో అంటే డైరెక్ట్గా మీకు వస్తుంది. సో మనకు అక్కడ నుంచి నేను ఒక సాంగ్ అనేది బ్యాక్గ్రౌండ్ ఇస్తాను గైస్. అంటే సో ఆల్మోస్ట్ మీకు లాస్ట్లో ఒక వీడియో అయితే ఇచ్చాను. ఫస్ట్ మీకు డెమోలో చూపించాను కదా ఆ యొక్క డీజే సాంగ్. సో చాలా బాగుంటుంది గైస్. ఆ సాంగ్ కూడా మీకు ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి మనకు గుడ్డు దుర్గా భవాని అంటూ సాంగ్ పవర్ఫుల్ అని ఉంది కదా. సో ఈ సాంగ్ అక్కడ ఇస్తాను, డీజేకి సంబంధించింది. నేనైతే సాంగ్కున్న వాల్యూమ్ అయితే నేను మ్యూట్ చేసేస్తున్నాను, ఎందుకంటే సాంగ్ ప్లే చేయకూడదు. ఓకే, సో ఫైనల్గా ప్లే చేసుకోండి. ఇంకా అన్నీ వచ్చేసాయి. ఇంకేంటి మనకు కావాల్సిన ఫైనల్గా ఈ వీడియో మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు పైననే షేర్ ఆప్షన్ ఉంది, దీని మీద టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టి సేవ్ అనే ఆప్షన్ పెట్టుకోండి. సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గైస్ వీడియోని ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చిందని కూడా, నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. అండ్ ఇటువంటి మంచి వీడియోస్ మోర్ వీడియోస్ కావాలనుకుంటే వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ గైస్. మరొక మంచి స్టేటస్తో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.